Megan, what are you doing? You don't look like my grandma. She's not your grandma. I'm so lonely. Baby, please just... Maybe I can come in. Megan, no! ఫ్రమ్ ఈ సిరీస్ లో ఫస్ట్ 2 సీజన్స్ చూసినప్పుడు వచ్చినంత కిక్ మామూలుది కాదు. అసలు ఇది కదరా హారర్ థ్రిల్లర్ అంటే, ఇది కదరా మైండ్ బ్లోయింగ్ స్టోరీ అంటే, ఇది కదరా బెస్ట్ టీవీ షో అంటే అనిపించింది. కానీ అప్పుడున్నంత ఎగ్జైట్మెంట్ రాను రాను తగ్గుతూ వచ్చింది. ఎందుకనేది ఆల్రెడీ చూసిన వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు ఈ సిరీస్ లో ఉన్న ప్రతి సీజన్ గురించి అయితే డీటెయిల్ గా మాట్లాడుకుందాం రివ్యూలో. ఇందులో ప్రతి సీజన్ కి ఇండివిజువల్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చెక్అవుట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి గైస్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా సీజన్ 1 ముందు మీరు ఒక క్లిప్పింగ్ చూసారు కదా, అదైతే సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ ఓపెనింగ్. ఆ వరల్డ్ లోకి మనల్ని తీసుకెళ్లే ముందు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా ముందు ముందు చాలా ఉంటాయని చెప్పి ఒక చిన్న గ్లింప్స్ లాంటిది అనుకోండి. ఇలాంటి హారర్ ఎక్స్పీరియన్స్ అయితే ఐ పర్సనలీ నెవర్ సీన్ ఇట్ బిఫోర్. వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, ముందుగా ఒక ఫ్యామిలీ వెకేషన్ పర్పస్ ఒక ప్లేస్ కి వెళ్తా ఉంటారు. కానీ వాళ్ళు వెళ్లే దారిలో ఒక పెద్ద చెట్టు పడిపోయి ఉండడంతో వాళ్ళు వేరే రూట్ తీసుకొని ఒక విలేజ్ లోకి అయితే వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ విలేజ్ లోకి రావడమే గాని బయటికి పోవడం ఉండదని. ఆ తర్వాత నైట్ టైమ్ లో బయటకు వచ్చే వింత క్రియేచర్స్, ఆ వరల్డ్ ఇవన్నీ చూసి చెప్పడం కాదు గాని ఆ నైట్ సీన్స్ కి అయితే నిజంగా గజ్జలు వణుకుతాయి మీవి. హారర్ అండ్ థ్రిల్ విషయంలో అయితే మీకు ఎటువంటి లోటు ఉండదు. ఓవరాల్ గా చెప్పాలంటే సీజన్ 1 మిమ్మల్ని 100% ఎంటర్టైన్ చేస్తుంది. కరెక్ట్ గా సీజన్ 1 లో 10 ఎపిసోడ్స్ ఉంటాయి. బిలీవ్ మీ, బింజ్ వాచ్ చేసేస్తారు. మై రేటింగ్ ఫర్ సీజన్ 1 is 9/10. మస్ట్ వాచ్. ఇంకా సీజన్ 2 విషయానికి వస్తే, సీజన్ 1 ఎండ్ అయిన 1 year తర్వాత నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా సూపర్ ఉంటది. అదే లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్, అదే లెవెల్ ఆఫ్ క్యూరియాసిటీ, అదే థ్రిల్ మెయింటైన్ చేస్తుంది. సీజన్ 1 లో ఏవి చూసి భయపడతాము, ఇందులో కూడా మీకు అవే నచ్చుతాయి. ఇన్ఫాక్ట్ కొన్ని విషయాల్లో సీజన్ 1 కంటే బెటర్ అనిపిస్తుంది. సో అలా అలా ఇది కూడా బింజ్ వాచ్ చేసేస్తారు. మై రేటింగ్ ఫర్ సీజన్ 2 is 9/10. సీజన్ 3 ఇంక ఇక్కడ నుంచి ప్రాబ్లం మొదలవుతుంది. ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ సరిపోవు అన్నట్టు ఒక బస్సు నుంచి కొత్త గ్యాంగ్ అయితే ఊర్లోకి దిగుతుంది. అక్కడ నుంచి థింగ్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. ఈ ఊర్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి బయటికి వెళ్ళొద్దురా నా బట్టలారా అంటే వింటారా? లేదు. సో వాళ్ళు మళ్ళీ సీజన్ 1 లో కొత్తగా ఊరికి వచ్చిన వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయ్యాయో ఈ బ్యాచ్ కూడా ఆల్మోస్ట్ అవే సిమిలర్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతాయి. సో దాని వల్ల ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ అయితే కొంచెం డ్రాగడ్ గా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాత అరౌండ్ 4 to 5 ఎపిసోడ్స్ నుంచి అయితే మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. సో ఈ సీజన్ అయితే నాట్ బ్యాడ్. మరి సీజన్ 1 and 2 అంత కాకపోయినా యావరేజ్ వాచ్ బానే అనిపిస్తుంది. ఓవరాల్ గా సీజన్ 3 మంచి సెటప్ క్రియేట్ చేసి సీజన్ 4 మీద ఎక్సైట్మెంట్ అయితే పెంచుతుంది. మై రేటింగ్ ఫర్ సీజన్ 3 is 7.5/10. సీజన్ 4 ఇక్కడ నుంచి మీకు గనక పేషెన్స్ ఉంటే దాని లెవెల్ పక్కా టెస్ట్ చేస్తుంది. నిజంగా మంచిగా వెళ్తున్న స్టోరీని ఎందుకురా గబ్బు లేపుతారు అనిపించింది. ఎంత లాగ్ చేస్తారంటే ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూసే నేనే మధ్యలో చాలా సార్లు ఆపేశాను. మళ్ళీ అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ అయినాక స్టార్ట్ చేస్తే గానీ అవ్వలేదు. ఎందుకంటే స్టోరీ ముందుకు పోదు, అసలు మూమెంట్ ఉండదు. పిందే మళ్ళా చెప్పి లాగిందే మళ్ళా లాగి సావ కొడతారు. కానీ అరౌండ్ 7th ఎపిసోడ్ నుంచి అనుకుంటా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. స్టోరీ కొంచెం పికప్ అవుతుంది అనిపిస్తుంది. బట్ అప్పటికే ఇట్స్ టూ లేట్. అయితే ఈ సీజన్ లో కూడా లాస్ట్ ఎపిసోడ్ అయితే మంచి కిక్ ఇచ్చింది. ఆ వరల్డ్ సీజన్ మ్యాజిక్ అయితే మళ్ళీ రీక్రియేట్ చేసింది. సో ఓవరాల్ గా ఈ సీజన్ అయితే నాట్ బ్యాడ్, వన్ టైం వాచ్ అనిపించింది. మై రేటింగ్ ఫర్ సీజన్ 4 is 6.5/10. నాకు తెలిసి ఈ సిరీస్ కున్న ఫ్యాన్స్ లో సగం మంది సీజన్ 4 తర్వాత పోయి ఉంటారు. ఎందుకంటే ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్స్ లో ఇన్ని ఇయర్స్ లాగడానికి ఏముంటది చెప్పండి. నెక్స్ట్ సీజన్ లో అయినా దీనికి ఒక ప్రాపర్ ఎండింగ్ ఇచ్చి స్టోరీని కంప్లీట్ చేస్తే బాగుంటది. లేదంటే చూసే ఇంట్రెస్ట్ మొత్తానికే పోతుంది. సో యా, దట్స్ ఇట్. వీళ్ళు ఎంతమంది సిరీస్ ఆల్రెడీ చూసేసారో కింద కమెంట్స్ లో చెప్పండి. ఒకవేళ మన వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మామ. సీ యూ ఇన్ అనదర్ వీడియో సూన్. టాటా, బై బై.